నీ సన్నిధిలో నేను ఎలా 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 ప్రవర్తించి నడిచానో, నీ సన్నిధిలో నా పరిచర్య ఎలాంటిదో, నీ సన్నిధిలో నా ప్రవర్తన ఎలాంటిదో, నీ సన్నిధిలో నా ఆరాధన ఎలాంటిదో, నీ సన్నిధిలో నా స్తుతి యాగం ఎలాంటిదో, నా భజన ఎలాంటిదో, నీ పనిని ఎలా నేను ముగిస్తానో, ముగించానో, ముగించబోతున్నానో సర్వము నెరిగిన వాడవు నీవు, సర్వము నెరిగిన వాడవు అయ్యా. నీ పని కోసము పని కట్టుకొని పరిచర్య కోసం జీవిస్తున్న నన్ను ఇప్పుడే పిలుచుకుంటే ఎలా ప్రభువా? అనేకులు నేను నడిపించాలి ప్రభువా, అనేకులు చెంతకు నడిపించాలి, అనేకులను రాజ్యము స్థిరవాసులుగా మార్చాలి అంటే నేను ఉండాలి ప్రభువా. నా ఇంటికి నేను అవసరం, నా పిల్లలకు నేను అవసరం, నా వీధిలో నేను అవసరం, నా కుటుంబానికి నేను అవసరం. ఎందుకంటే నీ భయము తెలిసిన బిడ్డను నేనయ్యా, నీ భక్తి తెలిసిన బిడ్డను నేను, నీ ఆరాధన చేసే బిడ్డను ప్రభువా. నన్ను ఇప్పుడే పిలిచేసుకుంటే అట్టా ఇట్టా ఉన్నటువంటి లోకంలో కలిసిపోతూ ఇటు సన్నిధిలో అలా కదులుతూ వెళుతూ ఉన్న ఆ బిడ్డల్ని ఎవరు మారుస్తారయ్యా? నీ భయం ఎవరు నేర్పుతారు ప్రభువా? నువ్వంటే మహాశక్తి కలిగిన సర్వోన్నతుడని ఎవరు చెప్తారు ప్రభువా? అందుకే నేను ఉండాలయ్యా. నా జీవితము ఇంకా నీ సేవలో పరిచర్లు బ్రతికి చావాలనుకుంటున్నాను ప్రభువా. ఎంత గొప్ప ప్రార్థన అండి హిజ్కియా మహారాజు. అయ్యా నాకు ఇంకా ఆయువునిస్తే రాజ్యాలు సంపాదించుకోవాలి, సైన్య బలం సంపాదించుకోవాలి, నా బిడ్డల కోసం ఆస్తులు సంపాదించుకోవాలి, ధనాన్ని సంపాదించుకోవాలి, మహాబలశూరునిగా మారాలి, చక్రవర్తిని అయిపోవాలి అనే ఆశయంతో ప్రార్థన చేయట్లేదు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నీ సన్నిధిలో కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. మర్చిపోయావా ఏంటి ప్రభువా? నన్ను మర్చిపోయావా? నీ సేవను మర్చిపోయావా? నీ పరిచర్యని ఎలా చేస్తానో మర్చిపోయావా? నీ పనిని ఎలా చేస్తున్నానో మర్చిపోయావా? నీ కోసం అహర్నిశలు కన్ని పెట్టుకొని సంఘ పోషణ కొరకు, సంఘ విస్తరణ కొరకు, సంఘ సరిహద్దులు విశాలపరచాలని ఆశయముతో ఎలా బ్రతుకుతున్నానో మర్చిపోయావా నా తండ్రి అని ప్రార్థన చేస్తున్నా. హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడు. స్తోత్ర. తన ప్రార్థనలు ఆయువు కోరలేదు, రాజ్యాలు కోరలేదు, చక్రవర్తిని అయిపోవాలని కోరలేదు, మంది మార్బలం కావాలని కోరలేదు. కోరాడండి? కోరాడా?